సవాలు ఇవాళ ఉన్న ఈ పరిస్థితిలో పార్టీ అవగాహనకి పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలని అమలు పరచాలంటే ఇవాళ మా పార్టీ నిర్మాణాన్ని బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. మాలో మా ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని బలపరుచుకుని దానికి ఆధారంగా వామపక్ష ఐక్యతని బలపరుచుకోవాలి. అవి బలపరుచుకుంటూ ప్రజా ఉద్యమాల ద్వారా దేశంలో ఒక వామపంథ ప్రజాస్వామ్య శక్తుల్ని కూడిపెట్టి ఇవాళ మన పాలకవర్గాలు తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని బలపరిచే ఒక నూతన భారతదేశాన్ని మనం నిర్మించగలం. అది ఆ విషయాన్ని మేము చాలా దీర్ఘంగా చాలా సీరియస్గా పరిశీలిస్తున్నాం. ఆ విషయాల్ని పార్టీ నిర్ణయించింది. ఈ మహాసభలు రాబోయే 6 నెలల్లో ఒక పార్టీ నిర్మాణం మీద ఒక స్పెషల్ ప్లీనం మేము పిలిచి ఈ ప్రశ్నలకి జవాబు ఏ రకంగా ఇవ్వాలో దాని గురించి నిర్ణయాలు తీసుకుంటాం. భీమల బస్సు గారు మీరు అంటే సిపిఎం కృషి చేస్తే అందరూ కలవడం అవుతుంది అని అన్నారు మొన్న ప్రారంభోత్సవం. అది ఆ కృషి దానికోసం ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. వామపక్షాలు అంటే మా ఐక్యత అదే మా పార్టీ యొక్క బలాబలాల్ని పెంచుకోవడం, దానికి ఆధారంగా వామపక్ష ఐక్యతని బలపరచడం, దానికి ఆధారంగా వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల్ని కూడబెట్టుకుంటూ దేశంలో ఈ పరిస్థితిని ప్రజలకి అనుకూలంగా మార్చాలి. దీనికి ఏమి టైం టేబుల్ లేదు బాబు, కానీ ఎంత త్వరలో చేయాలంటే దానికోసం మేము కృషి చేస్తాం. ఒక 2 నెలల్లో అవ్వచ్చు, 6 నెలల్లో అవ్వచ్చు, కానీ అవుతుంది ఖచ్చితంగా. అది మేము ఇక్కడ తీసుకున్న ఇవాళ మా డిటర్మినేషన్, మా వాగ్దానం. చెప్పాను కదా బాబు, అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇవాళ పార్టీ యొక్క ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీ యొక్క స్పందించి జోక్యం చేసుకుని ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ వాళ్ళ మీద ఆర్థిక భారాలు ఏవైతే పడుతున్నాయో దానికి వ్యతిరేకంగా ఈ మతోన్మాద రాజకీయాలు దేనివల్ల అయితే మన సామాజిక ఐక్యతని భంగిస్తున్నాయో, మైనారిటీస్ మీద చాలా పెద్ద ఇన్సెక్యూరిటీ ఏదైతే పెరుగుతుందో దాన్ని తట్టుకోవడం. అదే ఇక్కడ చెప్పింది, ఒక త్రిమూర్తి ఒకటి సృష్టిస్తున్నారు ఈ మోదీ గవర్నమెంట్. అంటే ఆర్థిక సంస్కరణలు, మతోన్మాద రాజకీయాలు, మూడో వైపు నుంచి ప్రజాస్వామ్య యొక్క స్ట్రక్చర్స్, వాటిని డైల్యూట్ చేయడం. ప్రాంతీయ పార్టీలతో కలవడం వల్ల కొంత నష్టపోయినట్లు అభిప్రాయం మీ చర్చలో తెలుస్తుంది. ముందు ఎలాంటి అవలంబించబోతుంది? ఫస్ట్ ఇప్పుడు మేము మా ముందడుగు వేయడానికి ముఖ్యమైన అంశం మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, మా బలాబలాల్ని పెంచుకోవడం. దానికి ఆధారంగానే మిగతావన్నీ మార్పులు వస్తాయి. మా బలాలు పెరగకపోతే ఈ మార్పులు ఏం రావు. అది విషయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ వైఖరి, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది.